ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి, దీని సంగతి ఏందో చూద్దాం, దీని అనలిటికల్ గా దీన్ని అసలు మనం పరీక్ష చేద్దాం అని స్టార్ట్ చేయండి. ప్రతి స్టేజ్లోనూ నేను తోడుంటాను అని మీకు మాటిస్తున్నాను. ప్రతి స్టేజ్లోనూ ఉంటాను. ప్రస్థాన ధ్యానం ద్వారా, ప్రాక్టికల్ ఫిలాసఫీ ద్వారా, ధ్యానం అనో ప్రస్థానం ద్వారా మీకు అందరికీ చెప్పడం జరుగుతున్నది. ప్రతి స్టేజ్లోనూ నేను తోడుంటానని ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రాసెస్ మీరు చేస్తున్నప్పుడు మీకే తెలుస్తుంది నేను అక్కడ ఉన్నానా లేదా అన్నది మీరే చెప్పచ్చు. ఆ ప్రదేశంలో మీరు చేస్తున్నటువంటి దాంట్లో ఏ స్టెప్ని ఎలా అధిగమించాలి, ఎక్కడ మీకు గైడెన్స్ కావాలి, ఒక నిర్ణీత వ్యవస్థలో మీకు ఎక్కడ నేను సహాయం చేయాలి అన్నది నాకు తెలుసు. ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి స్టేజ్లోనూ నేను చేస్తానని మాట ఇస్తున్నానంటే, అంత గ్యారంటీగా ఇస్తున్నాను అంటే అది ఎంత ఖచ్చితంగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంతమందికి, ఒక్కరికి కాదు, లేదు నా బంధువులో, లేదు నాకు తెలిసిన వాళ్ళలో, లేదు నా సన్నిహితులో స్నేహితులో కాదు, అందరికీ ఎవ్వరు చేసినా ఇస్తానని చెప్తున్నాను. కులమత భేదాలు అతీతంగా, కులమతాలకు సంబంధం లేదు, జెండర్కి సంబంధం లేదు, ఎవ్వరి చేసినా నేను చేయగలను అని చెప్తున్నాను. ఇది ఒక విధానం. ఈ ప్రాసెస్ ప్రస్థాన ధ్యానం ద్వారా మనిషి అత్యున్నత శిఖరాలని అందుకోవడానికి అవకాశం ఉన్నది. నేను అందరు గురువుల్లాగా కాదు, ఏదైనా ఒక మాట చెప్పానంటే మీ వెంటనే ఉంటాననేటువంటిది నగ్న సత్యం. ఈ సత్యాన్ని గ్రహించండి. ఏదో మాటలు చెప్పి ఏదో కాలం తోసేటువంటి గురువులో బాబానో నేను కాను. నా ప్రత్యేకత ఏమిటో, ఈ ప్రస్థాన ధ్యానం ద్వారా నేను ఏం స్థాపించాలనుకున్నానో, నా మార్గం ఏంటో ఇక మీదట మీకు తెలుస్తుంది. మీరే ప్రత్యక్షంగా చూడొచ్చు. మరి ఒక మాట ఇచ్చానంటే నేను ఎంతవరకు దాన్ని తోడుంటాను, ఎంతవరకు నా అవసరం ఉందో అంతవరకు ఉండి తర్వాత మిమ్మల్ని వదిలి నేను పక్కకు వస్తాను అన్నది చాలా మంది ఇప్పటికే గ్రహించినటువంటి విషయం. సాధారణంగా తల్లి మాట చెప్తే ఖచ్చితంగా చేస్తుంది అంటారు. అయితే సహజంగా ఉన్నటువంటి తల్లి ప్రేమ కొద్ది వరకే పరిమితి కలిగిందే. అయితే ఈ తల్లి ప్రేమ అనంతతతో ముడిపడి ఉన్నది. ఈ తల్లి ప్రేమ నుంచి ఎక్కడ కూడా లోపం ఏర్పడదు, లోపభూయిష్టంగా ఎక్కడా ఉండడానికి అవకాశం లేదు. నేను చూపిస్తున్నటువంటి ఈ ఆత్మీయత ఏదైతే ఉన్నదో దాని నుంచి బయటకు వచ్చి ఇంకొకటి గొప్పగా కూడా మీకు కనిపించేటువంటి అవకాశం లేదు. ఇది అల్టిమేట్. రకరకాలైనటువంటి సమస్యల్ని సమాజం, సంసారం, మిగిలినటువంటి వృత్తులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కుదరటం లేదండి. ఒకసారి కుదరలేదు, 2 సార్లు కుదరలేదు, 3 సార్లు కుదరలేదు. కనీసం ఆదివారం ఏమైనా చేస్తారేమో అని చాలా ఆతృతగా నేను ఎదురు చూస్తాను. కానీ ఇన్ని రోజులు ఏదో రకంగా బాధపడ్డాం కదండి, ఆదివారం రెస్ట్ తీసుకుంటామండి బాగా అని చాలా మంది అంటూ ఉంటారు. నేను ఆదివారం కూడా చూస్తాను. కాస్త లేటుగానైనా లేసి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారేమో చూద్దాం. గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పాను, నాకు ఎటువంటి ఉపయోగం ఉండదు దీనివల్ల. కేవలం మీరు మంచి వృద్ధిలోకి రావటానికి, నిర్మాణాత్మకంగా జీవన శైలిని మీద గడపడానికి, సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపడానికి ఇది మీకు మాత్రమే ఉపయోగపడుతుంది. జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఈ జీవితంలో మనం మంచి చేశామా, చెడు చేశామా, ఏమిటి మన పరిస్థితి, ఎంత మనశ్శాంతిని మనం పొందామన్నది మనం బతికుండేటప్పుడే తెలుసుకోవాలి. చనిపోయిన తర్వాత మరణానంత ఊహలో, లేదు ఇంకొకటో స్వర్గమో నరకమో, ఇప్పుడు ఆ సెటప్లన్నీ వేరు. పుట్టుక, మరణం, ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి వాస్తవ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇందులోనే ఆధ్యాత్మికత కూడా ఈ భౌతిక జీవితంలోనే ఉన్నదనే వాస్తవాన్ని మీరు గ్రహించండి. ఇంతవరకు వచ్చి సమస్య చెప్పి పరిష్కారం తీసుకొని వెళ్ళడం అనే దానికంటే కూడా డైరెక్ట్గా నాతోనే కాంటాక్ట్ పెట్టుకోమంటున్నాను. దానికి కారణం ఎలా? నిరంతర ధ్యానాన్ని కొనసాగించండి. ఎక్కడ ఆటంకం లేకుండా నిరంతర ధ్యానాన్ని సాధన చేయండి. నేనే మీకు సమాధానం ఇవ్వటం జరుగుతుందని గతంలో కూడా చాలాసార్లు చెప్పాను. నా మాటకు నేను కట్టుబడి ఉన్నాను. మీ మాటకు మీరు నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. నిరంతర ధ్యానం మీ వైపు నుంచి చేయాల్సినటువంటిది బాధ్యత మీ మీద ఉన్నది.